అందరూ కూడా ఈరోజు బడ్జెట్ చూసే ఉంటారు. సో అందులో చాలా చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నీ చూసాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది జాబ్స్, స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఎంత స్పెండ్ చేస్తుంది, ఎలా స్పెండ్ చేస్తుంది అనేది. ఎలా స్పెండ్ చేస్తుంది అనే దానికి నిర్మలా సీతారామన్ గారు వన్ వర్డ్ ఆన్సర్ అయితే ఇచ్చేసారు. దాని ఇన్ డెప్త్ ఆ స్కీమ్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. ఇక్కడ నాకు మొత్తం కూడా ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట బడ్జెట్ లో ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సింది. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ అప్ టు 10 lakhs ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ డొమెస్టిక్. అంటే ఇండియాలో ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళినట్టు అయితే 10 lakhs సపోర్ట్ అయితే గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటుంది అనమాట. దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సెకండ్ వచ్చేసి 20 lakh యూత్ ని 5 years లో స్కిల్ డెవలప్ చేసే ఒక స్కీమ్ అయితే పెట్టాలనుకుంటున్నారు. అది కూడా బాగానే ఉంటుంది. బట్ ఎలా పెడతారు అనేది మనకు క్లియర్ గా తెలియాల్సింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1000 ITIs అనమాట. ITIs అంటే ఏంటి అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. 1000 ITIs పెట్టి ఈ 20 lakh యూత్ ని 5 years పాటు స్కిల్ అప్ చేసే అవకాశం అయితే ఈ బడ్జెట్ లో మనకు తెలుస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ అనమాట. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఇంటర్న్షిప్స్ ఏంటి అంటే 1 crore యూత్ ని ఇండస్ట్రీతో లింక్అప్ చేసి స్కిల్ అప్ చేసి ఇంటర్న్షిప్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసేలాగా. అండ్ ఈ స్టైఫండ్ కి కావాల్సిన అమౌంట్ గవర్నమెంట్ అలాగే కంపెనీస్ కూడా పే చేసేలాగా. కంపెనీస్ కి CSR ఫండ్స్ ఉంటాయి అనమాట. ఆ ఫండ్స్ లో డబ్బులు దీనికి ఉపయోగించేలాగా, అంటే స్కిల్ డెవలప్మెంట్ కి ఉపయోగించేలాగా వాళ్ళు అయితే ఒక ప్లాన్ డెవలప్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఇక ఫోర్త్ వన్ వచ్చేసి 4.1 crore యూత్ కి 5 years పాటు జాబ్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేలాగా ఇంకొక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు. మేబీ వీ షుడ్ వెయిట్ ఫర్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఉమెన్ హాస్టల్స్ అనమాట. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్. ఎక్కువ మంది ఉమెన్ సిటీస్ కి వచ్చి పనిచేసుకునేలాగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తో కొత్త వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అయితే సెటప్ చేయాలని ఇంకొక ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అనమాట. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు. వీటన్నిటికీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందని మనం అయితే వెయిట్ చేయాలి.